ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ రూమ్ నెంబర్ 301? ఓ, ఆ అదృష్టవంతులు మీరేనా? ఫస్ట్ ఆ రూమ్ ఎక్కడో చెప్పండి. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. 1 సెకండ్ మేడం. హ్యాపీ హనీమూన్ మేడం. ఓం బాబాయ్ ఇక్కడికి వచ్చాడేంటి? అంటే ఇంటి దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతున్నాడా? ఇదంతా సకల ప్లాన్ అయి ఉంటుంది. దొంగ ఇక్కడున్నావా? దొరికేవు పల్లవి. ఇక బండారం మొత్తం బయటికి లాగుతా. నిన్ను రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్స్ తోటి పట్టుకుంటానే. వచ్చేసాను జీ. రెడ్ హ్యాండెడ్గా ఏం దొరికేసవే పల్లవి. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? నా పిల్లని చేపట్టుకుంటున్నావు. వదలరా నువ్వు. వదలనురా, వదలను. వదలంటే వదలను. నా పిల్లని చేయి వదులు. ఈరోజు వదిలే ప్రసక్తే లేదు. అసలు ఎవరే వీడు? తెలీదు. ఎవరా నువ్వు అసలు? నేనెవరు? ఈ పల్లవి నడుగు చెప్తుంది. ఏ పల్లవి, ఇంత సీక్రెట్గా హోటల్లో ఇతని ఎందుకు కలిసావో అది చెప్పు. చెప్పమంటున్నానుగా, చెప్పు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా రూమ్కొచ్చి నన్నెవరంటావా? పిచ్చా నీకు? రేయ్, నాకు కాదురా, నీకురా పిచ్చి. మీ తాతకు పిచ్చి, మీ అమ్మమ్మకి పిచ్చి, మీ ఇంట్లో అందరికి పిచ్చి పిచ్చి పిచ్చి. నన్నే పిచ్చంటావా? ఏ పల్లవి, నేను ఇలా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. అసలు ఎవడీడో చెప్పు, ఎవడీడో? వీడితో నీకు ఈ హోటల్లో ఏంటి పని? చెప్పరా.
చెప్పు. ఏయ్ అసలు ఎవరే వీడు? नहीं मालूम जी नहीं मालूम నేను నీకు తెలీదా? నేను తన బాబాయిన్రా. నేను దాని భర్తను రా. వామ్మో 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 వామ్మో. ఓరి నాయనో. ఎంత మోసం. నీకు ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడా? ఎన్ని నాటకాలు ఆడావే, మా ఇంట్లో ఎన్ని కథలు పడ్డావే. వామ్మో, అసలు ఈ హోటల్లో ఏం జరుగుతుంది? ఏ పల్లవి, వీడు నీ భర్త. ఎన్ని నాటకాలు ఆడావే, మమ్మల్ని ఎంత ఎదవలు చేసావే. చెప్పు వీడు నీ భర్తేనా? నిజమా కాదా చెప్పు. నేను ఇంత వాగుతుంటే ఏం మాట్లాడకుండా ఇంకా నాటక. పల్లవి ఎక్కడా? मैं पल्लवी नहीं हूँ పల్లవి ఏంట్రా? నా భార్యతో నాటకాలు ఆడి ఇప్పుడు పల్లవి అంటావేంటి? అది నేను అది పల్లవి ఫాలో ఆటో స్కూలు స్కూటీ కన్ఫ్యూజ్ ఏంట్రా కన్ఫ్యూజ్ అయ్యేది? కన్ఫ్యూజ్ అయ్యాను. నేను నిజంగానే కన్ఫ్యూజ్ అయ్యాను భయ్యా. ఏమైంది సార్? వీడెవడో నా పిల్లని చేయబట్టుకున్నాడు. ఏయ్ ఎవరు నువ్వు? ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మాట్లాడవేంటి చెప్పు. ఎవరు చెప్పు, ఎవరు నువ్వు? నిన్ను ఎవరూ చూడకూడదు, గుర్తుపట్టకూడదు అని ఇలా వచ్చావా? సూపర్. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్. నా కోసం నువ్వు ఫ్లవర్స్ తెచ్చావా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. నేను ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టి విసిగిస్తున్నానేమో అనుకున్నా. నీకు కూడా నేనంటే ఇష్టమని చెప్పకనే చెప్పావు. ఎవ్వరూ చూడకూడదని బురకా వేసుకుని వచ్చావు. నా కోసం ఫ్లవర్స్ తెచ్చావు. థ్యాంక్ యూ డార్లింగ్. రే మదన్, యువర్ లక్కీ రా. వాట్ ఈస్ దిస్ డార్లింగ్? అందమైన పూలనలా విసిరికొట్టి వాటిని నలిపేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? దిస్ ఇస్ బ్యాడ్ డార్లింగ్, వెరీ బ్యాడ్. చూడు, నువ్వేదో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను పిచ్చిదానిలా నీ చేష్టలు చూడ్డానికి రాలేదు. అరే, ఇప్పుడు ఏం జరిగిందని అంత సీరియస్ అవుతున్నావు? జస్ట్ ఫర్ ఫన్. అయినా ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురు చూశానో తెలుసా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా?
ఫైనల్గా సాధించాను. నీలాంటి దేవతను ఒప్పించి మెప్పించి ఇక్కడికి రప్పించాను. చూడు, నీ మీద ప్రేమతోనో విరహంతోనో నేను ఇక్కడికి రాలేదు. నేను ఒక పెళ్ళైన ఆడదాన్ని. నాకు భర్త పిల్లలు ఉన్నారు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. నన్ను వదిలేసే. నీకు దండం పెడతాను. అయ్యయ్యో, అలా బాధపడకు. నేను మాత్రం నేను ఇబ్బంది పెట్టాలని చూస్తానా? అదేంటో నువ్వంటే చచ్చేంత ఇష్టమైంది. మర్చిపోదాం అనుకున్నా మరవలేకుండా ఉన్నాను. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నిద్ర రావడం లేదు. ఒకవేళ నిద్రపోయినా కలలో కూడా నువ్వే వస్తున్నావు. చూడు, నా బాధని కూడా నువ్వు కన్సిడర్ చేయాలి పల్లవి. ఓ సారీ రాధిక. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మరి నీ స్వార్థం కోసం నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్టా? నా స్వార్థమా? నా స్వార్థమేముంది? అరే, ఫ్యామిలీ, భర్త, పిల్లలు అని నీ సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నావు గాని నేను పడే బాధ గురించి, అనుభవించే నరకయాతన గురించి ఆలోచిస్తున్నావా? అది నీ స్వార్థం కాదా? అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చూడు, మన సొసైటీలో కొన్ని కట్టుబాట్లున్నాయి. మన సంస్కృతి చాలా గొప్పది. పెళ్ళనేది ఒక్కరితోనే, జీవితం అనేది కూడా ఒక్కరితోనే. నేను ఒక్కనే కదా అంటున్నా, ఇద్దరు ముగ్గురు అంటున్నానా? నా లైఫ్లో నువ్వు ఒక్కతివే. నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. రానిలా చూసుకుంటాను. ఏమంటావు? ఇచ్చేయి. మీ ఆయనకి విడాకులిచ్చేయి. నాతో తాళి కట్టించుకో. అసలు ఏం మాట్లాడుతున్నావురా? సైకోలాగా బిహేవ్ చేయకు. మీ అమ్మ కూడా నాలాంటి ఒక ఆడదేరా. నీ చెల్లి కూడా నాలాంటి ఒక ఆడదే. నీకు విషయం తెలుసా? నాకు అమ్మ లేదు, చెల్లి లేదు. ఓ సారీ, నీకు సిగరెట్ పడదా? సారీ డార్లింగ్, ఈ క్షణం నుంచి సిగరెట్ వదిలేస్తున్నాను. నువ్వు ఏది వదిలితే నాకేంట్రా? దయచేసి నన్ను మాత్రం వదిలే. చూడు, నా సహనాన్ని పరీక్షించకు. ఇక మీదట నా వెంట పడొద్దు, నా జోలికి రావద్దు అని నీకు చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. చూడు, ఈ రోజుతో నీ పీడ నాకు ఉండకూడదు. ఒకవేళ నువ్వు బ్లాక్మెయిల్ చేసి టచ్ చేయాలని చూసావనుకో, ఇక నీ ఇష్టం. నీ చేతనైంది నువ్వు చేసుకో. మహా అయితే నా వాళ్ళు నన్ను వెలివేస్తారు, లేదంటే నువ్వు అన్నట్టు జైల్లో ఉంటాను. అంతే కదా? దానికోసం నేను భయపడి నీకు లొంగిపోతాను అనుకోకు. సూపర్, గెలిచావు. నా మనసు గెలిచావు, నన్ను మార్చావు. ఒక ఆడది తన ఫ్యామిలీ కోసం, తన భర్త కోసం ఎంత కమిట్మెంట్తో ఉండగలదో నిరూపించావు. ఇక నేను నీ వెంట పడను, విసిగించను. నిజంగానా? నిజంగానే. నువ్వెంత మానసిక క్షోభకి గురయ్యావో నీ మాటల ద్వారా తెలుస్తుంది. సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను హ్యాపీ చేశాను, మరి నన్ను కూడా ఒకసారి హ్యాపీ చేస్తే జీవితంలో నేను నీకు కనిపించను. నువ్వు బృందావన్ కాలనీ మూవీ చూసావా? అందులో హీరో హీరోయిన్స్ ఇక కలవరు అన్నప్పుడు ఒక రాత్రంతా హోటల్ రూమ్లో గడుపుతారు. నేను రాత్రంతా అడగట్లేదు, పగలు 1 గంట గడిపితే చాలు. ఇక నుంచి నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. నువ్వు ఒక ఆడదాని బాధ తెలుసుకొని మారావనుకున్నాను. నువ్వు ఈ జన్మలో మారవురా. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం.
నువ్వు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటేరా. అదేంటి డార్లింగ్ అంత శాపం పెడుతున్నావు? పాపి చిరాయిబు అన్నారు కదా, ఆ కోవకి చెందిన వాణ్ణే. కానీ నువ్వు లేకుండా నేనుండలేను, నువ్వు నాతో ఉండలేవు. మన సమస్యకి ఒక పరిష్కారం ఉంది. ఏయ్, 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 ఏం చేస్తున్నావు? నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కనివ్వను. నీకేమైనా మెంటలా? అనుకుంటా, లేకపోతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాను? సైకో అన్నావు కదా, ఓ, చూడు, వద్దురా, వద్దు. అనవసరంగా పొరపాటు చేస్తున్నావు. చూడు, నీ లైఫ్ పాడైపోతుందిరా. నన్ను చంపితే నువ్వు జైలుకి పోవాల్సి వస్తుందిరా. నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నువ్వే దక్కని ఈ ఎదవ లైఫ్ నాకెందుకు డియర్? సారీ, నేను నిన్ను కాల్చలేను, నా వల్ల కావడం లేదు. కానీ నువ్వు దక్కకపోతే నేను ఉండలేను. ఒక పని చేస్తా, నేనే కాల్చుకుంటా. ఏం చేస్తున్నావురా? చచ్చి సాధిస్తాను. వద్దు. ఇప్పుడు నేను చచ్చాననుకో, నిన్ను జైల్లో వేస్తారు. వద్దు, వద్దు. ఆ జైల్లో ఆ రోజు వాడు చెప్పిన మాట వింటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా అని ప్రతిరోజు నన్ను తలుచుకుంటూ శిక్ష అనుభవిస్తావు. వద్దు, వద్దు, వద్దు. అవును, నేను ఎందుకింత స్టూపిడ్గా ఆలోచిస్తున్నాను? ఎదురుగా నువ్వు ఉన్నావు, అందులోనూ దగ్గరగా ఉన్నావు. ఈ సోది డిస్కషన్ చేస్తున్నానేంటి? వదలరా, వదలు. ఎక్కడికి పోతావే? రేయ్, ఏయ్, వదలు. ఎక్కడికి పోతావే? చూడు, వద్దు, దగ్గరికి రావద్దు. చంపేస్తాను, చంపేస్తాను. హే, నువ్వేం షూట్ చేయవు. దగ్గరికి రావద్దు. హే, రే, దగ్గరికి వస్తే షూట్ చేసేస్తాను. దగ్గరికి రావద్దు, చంపేస్తాను. డార్లింగ్, నువ్వు నన్ను చంపలేవు. చూడు, నీకే చెప్పేది, దగ్గరికి రావద్దు. చూడు, నీకే చెప్తున్నాను, కాల్ చేస్తాను.